యూవి గారు లేని లోటు తెలుస్తుందని చాలా సందర్భాల్లో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా అలాంటి డైరెక్టర్స్ లేకపోవటం ఈవి గారు, కోడి రామకృష్ణ గారు ఎంతైనా తెలుస్తుంది డెఫినెట్. ఎస్. ఎలా ఉండేది సార్ మీతో బాండింగ్ అది? ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా తక్కువ రోజుల్లో ఇట్లా ఫినిష్ చేసేవాళ్ళు కదా. ఎందుకు అట్లా ఫినిష్ చేసేవారంటే నేను ఈవి గారు షూటింగ్లో అబ్జర్వ్ చేశాను. ఆయనది వేరు స్టైలు, కోడి రామకృష్ణ గారు వేరు, ముత్యాల సుబ్బయ్య గారు. ఈవి గారిది ఎట్లా ఉంటుందంటే మొత్తం స్క్రిప్ట్ పక్కాగా ఉంటుంది. ఆయన వర్షన్లో కరెక్ట్గా ఉంటుంది, బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఈవెన్ ఎడిటింగ్ షాట్ కూడా ఆయన షూటింగ్లోనే అవుతుంది. అవునా? ఆ రోజుల్లో ఫిల్మ్ అయినా కూడా ఇవాళ మనం ఆన్లైన్ ఎడిటింగ్ వాళ్ళు వచ్చింది, కానీ వాళ్ళు షూట్ చేసేది జస్ట్ ఇక్కడ వరకు, అంటే అక్కడ వరకే షాట్ తీస్తాం. సో అంత క్లారిటీ, అంత ప్రొఫెషనలిజం, అంత మైండ్ సెట్ వాళ్ళకు ఉంది కాబట్టి అలా అంత ఫాస్ట్గా, క్లియర్గా, కరెక్ట్గా తీయదు. దట్స్ దేర్ గ్రేట్నెస్. ఓకే. కోడి రామకృష్ణ గారు స్టైల్ వేరే, ఆయన స్టైల్ వేరు. ఆయనది ఏంటంటే ఇంప్రవైజేషన్ ఉంటుంది, ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్ ఉంటుంది, బట్ అది పర్ఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను కొంత యాక్ట్ చేశానంటే ఆయన ఇంకా యాక్ట్ చేపిస్తాడు, ఆయన చూపిస్తాడు ఇట్లా చేయమని. అది ఒక 4-5 టేకులు ఎక్స్ట్రా అయినా తీసుకుని ఇంకొంచెం మన్ని. అందుకే ఇప్పుడు కోడి రామకృష్ణ గారి సినిమాలో పర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉంటుంది. ఓకే. సో ఒకళ్ళు వే ఆఫ్, బట్ వాళ్ళు కూడా ఫాస్ట్గానే తీస్తారు, ఎందుకంటే వాళ్ళ గ్రిప్ ఆఫ్ ఫిల్మ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సేమ్ విత్ ముత్యాల సుబ్బయ్య గారు. ఇంతంటే అంతే, కరెక్ట్గా ఇన్ని రోజుల్లో తీసేస్తారు, రిలీజ్ చేస్తారు. సూపర్ సార్. మీరు చేసిన సినిమాల్లో మీకు మనసుకు దగ్గరైన సినిమా అంటే ఏం చెప్తారు సార్? బాగా ఒకటి లేదు, ఐ వుడ్ సే స్నేహితులు ఒకటి, మనసిచ్చుడు చాలా బాగుంది, అండ్ నా ఊపిరి. ఓకే.